ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐదవ శక్తిపీఠం అలంపురం జోగులాంబ ఆ గుడి విశిష్టత, విశేషాలు అన్నీ తెలుసుకుందాం. ఈ శక్తిపీఠం మనకు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళే హైవేలో లెఫ్ట్ సైడ్ కట్ చేసుకొని 15 కిలోమీటర్లు అలాగే లోపలికి వెళ్తే ఈ క్షేత్రం వస్తుంది. అమ్మవారి భాగాలు పడిన ప్రాంతాలన్నీ మనకు శక్తిపీఠాలుగా వెలిసాయని తెలుసు. ఇక్కడ అమ్మవారి పేదంతి వరుస పడింది. ఈ శక్తిపీఠం మనకు హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు నుంచి ఇంచుమించుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ టు కర్నూల్ ఆర్ బెంగుళూరు వెళ్ళే హైవేలో హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్‌లో కట్ చేసుకుంటే, ఆ హైవే నుంచి ఒక 15 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ శక్తిపీఠం మనకు వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రధాన దేవీ దేవతలు జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి. ఇక ఆలస్యం చేయకోకుండా ఈ క్షేత్రం మొత్తం విశేషాలు, విశిష్టతలు అన్నీ తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ అలంపురం రోడ్ రైల్వే స్టేషన్. లేదా కర్నూల్‌లో దిగితే కర్నూలు నుంచి మనకు బస్ స్టాండ్ ఎళ్ళేసి, బస్ స్టాండ్ నుంచి దాదాపుగా ప్రతి 40, 45 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఈ క్షేత్రానికి. అలా కాకుండా అలంపురం రోడ్ రైల్వే స్టేషన్‌లో దిగితే అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి. ఆటోల్లో మనకు ఈ క్షేత్రానికి వచ్చేసేయొచ్చు. మేము హైదరాబాద్ నుంచి ఉదయం 4:30కు బయలుదేరితే ఇంచుమించుగా 7:45 అంటే 7 గంటల 45 నిమిషాలకి చేరాం. 3 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇది మనకు అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠం. ఇక్కడ శివుడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా కొలువుతీరి ఉన్నాడు. ఇంకా ఈ క్షేత్రానికి కొద్ది దూరంలోనే సంగమేశ్వర ఆలయం, పాపనాశి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాలలో యోగ నరసింహస్వామి దేవాలయం, సూర్యనారాయణ దేవాలయం కూడా ఉన్నాయి. ఒకవేళ బస్సులో రావాలి హైదరాబాద్‌లో కర్నూలు లేదా బెంగుళూరు వెళ్ళే బస్సులు, హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే బస్సు ఎక్కి అలంపురం క్రాస్ రోడ్స్‌లో దిగాలి. అక్కడి నుంచి మనకు ఆటోలు గాని, బస్సులు గాని ఉంటాయి. అలా కాకుండా కర్నూలులో నుంచి అయితే ఇందాక చెప్పినట్టుగా మనకు డైరెక్ట్‌గా బస్ స్టాండ్‌కెళ్తే, కర్నూలు బస్ స్టాండ్‌కెళ్తే అక్కడి నుంచి మనకు అలంపురం బస్సులు నేరుగా దొరుకుతాయి. అలంపురం బస్ స్టేషన్ నుంచి గుడికి ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది. అది నడుచుకుంటా గాని, లేదా అక్కడ ఆటోలు అందుబాటులో ఉంటే ఆటోలైనా మనం మాట్లాడుకోవచ్చు. ఇక సొంత కారు లేదా బైకుల మీద వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుంచి దాదాపుగా 170 కిలోమీటర్లు వచ్చాక, బెంగుళూరు హైవే మీదుగా ఒక 170 కిలోమీటర్లు వచ్చిన తరువాత లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోవాలి. అక్కడ మనకు ఒక ఆర్చ్, ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడ కట్ చేసుకొని నేరుగా ఒక 15 కిలోమీటర్లు అలాగే లోపలికి వచ్చేయాలి. ఒకవేళ ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే మీరు అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇక హైదరాబాద్ నుంచి మనకు ట్రైన్ రూట్ చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి ట్రైన్ నంబర్ 17023. ఇంకోసారి చెప్తాను. ట్రైన్ నంబర్ 17023. ఇది సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల 40 నిమిషాలకి. తుంగభద్ర ఎక్స్‌ప్రెస్. అది అలంపురం క్రాస్ రోడ్ లేదా అలంపురం రోడ్ స్టేషన్‌లో దింపుతుంది. అలంపురం రోడ్ స్టేషన్ నుంచి మనకు దాదాపుగా ఒక 12 కిలోమీటర్లు అలా ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. షేర్ ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అన్నదానం విషయానికి వస్తే నెలలో 2 రోజులు తప్ప ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఆ 2 రోజులు ఏవనగా ఏకాదశి. నెలలో వచ్చేటువంటి 2 ఏకాదశి రోజున ఏకాదశి వదిలేసి మిగిలిన మనకు ఏ రోజుల్లో వెళ్ళినా అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక అమ్మవారి టెంపుల్ మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు క్లోజ్‌లో ఉంటుంది. 2 తర్వాత మనకు మరి దర్శనం అవుతుంది. ఇక మనం ఈ ఆలయ చరిత్ర, విశిష్టత, విశేషాలు మొదలగు విషయాలను చూద్దాం. ఈ ఆలయ చరిత్రను చూస్తే మనకు 14వ శతాబ్దంలో గుల్బర్గా సుల్తానులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చారు. ఆ సమయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న బాలబ్రహ్మేశ్వర ఆలయంలో భద్రపరిచారు. తిరిగి 2005లో గుడిని నిర్మించి ప్రస్తుతం ఉన్న గుడిలో అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించారు. ఇక్కడ సతీదేవి యొక్క పైదంతి వశ పడడం వల్ల అమ్మవారు ఉష్ణరూపిణిగా ఉంటారు. ఉష్ణరూపిణిగా అమ్మవారు ఉండడం చేత ఇక్కడ హారతి కూడా కేవలం రోజుకు 3 సార్లు మాత్రమే ఇస్తారు. కనుక మీరు ఆ హారతి ఇచ్చే టయానికి వెళ్తే తప్పకుండా హారతి తీసుకోండి. ఎందుకంటే ఇది రోజుకి కేవలం 3 సార్లే ఇస్తారు. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో మామూలుగా మనకు ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో ఏ శక్తి పీఠాలలో చూసినా చాలా వరకు అమ్మవారు శాంత స్వరూపిణిగా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు ఉగ్ర స్వరూపిణిగా ఉంటుంది. అమ్మవారి జుట్టు గాలిలో తేలుతూ లేదా ఎగురుతూ ఉంటుంది. ఆ జుట్టులో బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం ఇవన్నీ ఉంటాయి. ఇలా ఉండడానికి గల కారణం, బల్లి శకునాలకు గుర్తుగా, తేలు న్యాయానికి చిహ్నంగా, కపాలం తాంత్రికోపాసనకు చిహ్నంగా, ఇక గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. అందువల్ల ఇక్కడ అమ్మవారిని శకునాలకు అధిపతిగా, న్యాయధర్మాలకు అధిపతిగా, తాంత్రికోపాసనకు అధిపతిగా కూడా చెప్పబడతారు. అంటే అమ్మవారి తలలో బల్లి ఉండడం వల్ల ఆమె శకునాలకు అధిపతిగా, తేలు న్యాయధర్మాలకు చిహ్నం గనుక న్యాయధర్మాలకు అధిపతిగా, కపాలం తాంత్రికోపాసనకు చిహ్నం గనుక
అమ్మవారిని తాంత్రికోపాసనకు అధిపతిగా, ఇక గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కనుక ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మన ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి వెళ్ళి లక్ష్మీదేవి వస్తుందనే దానికి గుర్తుగా చెప్తారు. ఇక్కడ అలంపురం జోగులాంబను దర్శిస్తే కాశీలో విశాలాక్షి అమ్మవారిని దర్శించినంత పుణ్య ఫలితం వస్తుందని చెప్తారు. ఇక జోగులాంబ అమ్మవారి శ్లోకం. జోగులాంబ మహాదేవి రౌద్రవీక్షణ లోచన అలంపురి స్థితామాత సర్వఫల సిద్ధిద. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, అలంపురంలో ఉన్న జోగులాంబ ఓ మహాదేవి, రౌద్రమైన చూపులతో ఉన్న ఓ తల్లి, నిన్ను మొక్కితే అన్ని రకాల ఫలాలు సిద్ధిస్తాయని అర్థం. ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవాల్సింది వసంత పంచమి రోజున జరిగేటువంటి ఉత్సవం. ఆ ఒక్క రోజున మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం మనకు లభిస్తుంది. ఈ ఊరిని పూర్వం హేమలాపురం అని కూడా పిలిచేవారు. ఇక్కడ ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారిని జోగినులకు అమ్మగా కూడా పూజిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ గుడి చాళుక్యరాజు అయిన రెండవ పులకేశి క్రీస్తు శకం 642లో కట్టించారు. ఈ క్షేత్రాన్ని శ్రీశైల పశ్చిమ ద్వారంగా కూడా చెప్తారు. శ్రీశైలానికి తూర్పుగా త్రిపురాంతకం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణాన సిద్ధవటం ఉన్నాయి. అలంపురంలో చేసినటువంటి పూజ కాశీలో చేసిన పూజా ఫలితాన్ని ఇస్తుందని ఇక్కడ పండితుల వాక్కు. అమ్మవారి గర్భగుడి బయట ఈ శ్లోకం మనకు రాసి ఉంటుంది. లంబస్తని వికృతాక్షిం ఘోరరూపం మహాబలం ప్రేతాసన సమారూఢం జోగులాంబ నమామ్యహం. ఇక్కడి అమ్మవారు ప్రేతాన్ని ఆసనంగా చేసుకొని కూర్చొని ఉంటారని కూడా మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. జోగులాంబ అమ్మవారిని మోక్షానికి అధిపతిగా కూడా చెప్తారు. ఈ అమ్మవారిని పంచభూతాలకు అధిష్టాన దేవతగా కూడా చెప్తారు. పంచభూతాలు అనగా నీరు, నేల, నిప్పు, గాలి, ఆకాశం, భూమి, వీటన్నిటికీ అమ్మవారిని అధిష్టాన దేవతగా కూడా చెప్తారు. అంతేగాక ఈ క్షేత్ర దర్శనంతో నరఘోష మరియు వాసదోషాలు కూడా తొలగిపోతాయి. ఈ నరఘోషని నరదృష్టి అని కూడా అంటారు. ఈ నరఘోష లేదా నరదృష్టి ఇతరులు చూసే అసూయ చూపుల నుండి ఉత్పన్నమై మనుషులకు ప్రతికూల పరిస్థితులను కల్పిస్తుంది. ఎవరైనా బాగా ఉంటే చూసి ఓర్వలేని మనుషుల నుండే ఇటువంటి నరఘోష దృష్టి వస్తుంది. మనం వాస్తుదోషం విషయానికి వస్తే, ఇల్లు మనం ఎంత మంచిగా ఎంత బాగా కట్టుకున్నా మనకు తెలియకుండా ఏవో చిన్న చిన్న వాస్తుదోషాలు ఉండనే ఉంటాయి. అటువంటి దోషాలన్నీ ఈ శక్తిపీఠం యొక్క అమ్మవారి దర్శనంతో తొలగిపోతాయి. అంతేకాక వాస్తుదోషం నివారించడానికి యంత్రాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్తారు. ఈ గుడి మొత్తం నాగర్ శైలిలో నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఉష్ణరూపిణి గనుక 3 హారతులే ఇస్తారు. అవి ప్రాతకాల హారతి, సూర్యోదయం కన్నా ముందుగా ఇచ్చే హారతి, అపరాహ్న హారతి. ఇది దాదాపుగా 10 గంటల 30 నిమిషాలకు ఇస్తారు. మాకైతే ఈ హారతి తీసుకోవడానికి వీలైంది ఆ అమ్మవారి దయతో. మరొకటి ప్రదోషకాల హారతి అనగా సాయంత్ర హారతి. ఇక్కడ మనకు అమ్మవారికి వేసిన నిమ్మకాయలు ప్రసాదంగా ఇస్తారు. ఇక ఈ క్షేత్రంలో ప్రాతకాలంలో అనగా సూర్యోదయం అంతకన్నా ముందుగా నవావరణ అర్చన చేస్తారు. ప్రాతకాలం అంటే సూర్యోదయం లేదా అంతకన్నా కొంచెం ముందుగా ఉన్న సమయం. ఈ నవావరణ అర్చన మనకున్నటువంటి 18 శక్తిపీఠాలలో కేవలం కొన్ని శక్తిపీఠాలలో మాత్రమే చేస్తారు. ఆ కొన్ని శక్తిపీఠాలలో మనకు అలంపురం జోగులాంబ శక్తిపీఠం కూడా ఉండడం మన అదృష్టం. ఇక ఇక్కడ అమ్మవారి దర్శనం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇక శివుడు బాలబ్రహ్మేశ్వరుడిగా కొలువు తీరాడు. ఇది శైవ క్షేత్రమైన వైష్ణవ సంప్రదాయంలో చేసేటువంటి ధనుర్మాసం కూడా చేయడం ఇక్కడ విశిష్టత. ఇక వసంత పంచమి రోజున సహస్ర ఘట్టాభిషేకం అంటే 1000 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఈ రోజున అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. మానవ ప్రయత్నంతో పాటు కొన్ని కార్యాలు భగవంతుని అనుగ్రహం ఉంటేనే అవుతాయి. అటువంటి పనులకు, కార్యాలకు ఈ అమ్మవారిని అధిపతిగా చెప్తారు. ఈ అమ్మవారిని ప్రేతాసన సమారూఢం అని కూడా పూజిస్తారు. అంటే ప్రేతాన్ని ఆసనంగా చేసుకుని కూర్చున్నవారు అని అర్థం. మిగిలిన అన్ని శక్తిపీఠాల్లో అమ్మవారు శాంత స్వరూపిణిగా ఉంటే, ఇక్కడ అమ్మవారు ఉగ్ర స్వరూపిణిగా ఉన్నారు. ఈ అమ్మవారిని పూజిస్తే కుండలిని శక్తి కూడా జాగృతమవుతుందని ఐహిత్యం. దానికి చిహ్నంగానే మనకు మొగ్గ రూపంలో ఉన్నటువంటి కుండలిని చక్రంను కూడా ఈ ఆలయంలో చెక్కారు. మనం జోగులాంబ అమ్మవారి ఆలయ ప్రాకారంలోని యాగశాల కూడా చూడవచ్చు. ఇక్కడ కొన్ని యాగాలు, హోమాలు, అష్టమి, అమావాస్య వంటి ప్రత్యేక తిథులలో మాత్రమే చేస్తారు. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆలయ ప్రాకారంలో అష్టదిక్పాలకులు కూడా మనకు దర్శనమిస్తారని ఇక్కడి వారు చెప్తారు. ఈ అలంపురం క్షేత్రం పూర్వకాలంలో ఒక ప్రసిద్ధ విద్యాపీఠంగా కూడా వెలసిల్లింది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకునే ముందు, ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు ఉపయోగకరంగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ కొట్టండి. దానితో ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు. ఇక ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని ఎందుకు పిలుస్తారో మనం తెలుసుకుందాం. సాక్షాత్ శ్రీ ఆదిశంకరాచార్యులే సకాశీ హేమలాపురే అన్నారని ఇక్కడ పండితులు మనకు చెప్తారు. ఇంతకు ముందే మనం ఈ క్షేత్రాన్ని పూర్వం హేమలాపురం అని కూడా పిలిచేవారని చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారిని దర్శిస్తే మనకు కాశీలో విశాలాక్షి అమ్మవారిని దర్శించిన ఫలితం వస్తుంది. కాశీలో గంగ ఉత్తర వాహినిగా ఉంటే
అలంపురం క్షేత్రంలో తుంగభద్ర నది ఉత్తర వాహినిగా ఉంది. కాశీలో విశ్వేశ్వరుడు ఉంటే ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి ఇంకా అష్టదిక్పాలకులు, పరివార దేవతలు ఉన్నారు. కాశీలో లాగా ఇక్కడ కూడా 64 స్నానఘట్టాలు ఉన్నాయి. తుంగభద్ర, కృష్ణా నది సంగమంగా సంగమేశ్వర దేవస్థానం ఉంది. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలవడానికి ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామితో పాటు ఇంకా 8 శివాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు చాలామంది నవబ్రహ్మ ఆలయాలు అంటారు. కానీ అది నవబ్రహ్మ ఆలయాలు కాదు, నవబ్రహ్మేశ్వర ఆలయాలు. అలా నవబ్రహ్మేశ్వర ఆలయాలుగా ఎందుకు వచ్చాయో కూడా మనం తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో బాలబ్రహ్మేశ్వర ఆలయంతో పాటు మిగిలిన 8 బ్రహ్మేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. అవి స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, కుమార బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మేశ్వర ఆలయాలు. ఇక్కడ ఈశ్వరుణ్ణి బ్రహ్మేశ్వరునిగా పిలుస్తారు. దానికి ఒక కారణం కూడా ఉంది. బ్రహ్మ సృష్టి కార్యం చేసే సమయంలో ఒక మునిశాపం కారణంగా సృష్టి చేయలేకపోతాడు. దానికి బ్రహ్మ ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి తిరిగి సృష్టి కార్యం ఆరంభించడానికి కావాల్సినటువంటి శక్తిని పొందాడు. ఇక్కడ శివుడు బ్రహ్మకు 9 రూపాలలో దర్శనమిచ్చాడు గనుక నవబ్రహ్మేశ్వర ఆలయాలు. ఈ క్షేత్రంలో శివుడు బ్రహ్మకు 9 రూపాలలో దర్శనమిచ్చాడు కనుక నవబ్రహ్మేశ్వర ఆలయాలు వెలిశాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ అధిష్టాన దేవత అయిన జోగులాంబ వృద్ధ రూపంలో ఉంటారు. మరి అధిష్టాన దేవుడు బాలబ్రహ్మేశ్వరుడు. అమ్మవారేమో వృద్ధ రూపంలోను, ఈశ్వరునేమో బాలబ్రహ్మేశ్వరునిగా పిలుస్తారు. అంటే ఈ క్షేత్రం యొక్క మూలతత్వం ఏమిటి అంటే శివుడు బాలబ్రహ్మేశ్వరుడైనా, అమ్మవారు వృద్ధ రూపంలో ఉన్న రూపం ఎటువంటిదైనా, బాలరూపమైన, వృద్ధ రూపమైన అపరబ్రహ్మ పరమాత్మ స్వరూపం ఒకటే అని చెప్పడమే ఈ క్షేత్రం యొక్క మూలతత్వం. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి గోష్పాద ముద్రితంగా ఉంటాడు. అనగా కాస్త గోవు లేదా నందికాలు పెడితే ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో శివుడు ఉంటాడు. ఈ బాలబ్రహ్మేశ్వర లింగానికి స్వయంగా భక్తులే తాకి అభిషేకం చేసుకొనవచ్చు. ఇలా భక్తులే శివలింగాన్ని స్పర్శ చేసే క్షేత్రాలు చాలా కొన్నే ఉన్నాయి. వాటిలో మనకు ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రంలో చూస్తే మనకు 2 విశేషాలు కనిపిస్తాయి. ఒకటి అష్టాదశ శక్తి పీఠాలలో చేసేటువంటి నవావరణ అర్చన కొద్ది శక్తి పీఠాలలో జరుగుతుంది. ఆ కొద్ది శక్తి పీఠాలలో మనకు అలంపురం జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం ఒకటి. మరియు మన బాలబ్రహ్మేశ్వర స్వామిని స్వయంగా తాకి భక్తులే వారి చేతులతో అభిషేకం చేసుకొనవచ్చు. ఈ రెండిటిని మనం ఈ క్షేత్ర విశేషాలుగా చెప్పుకొనవచ్చు. ఇక తిరిగి మనం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ విశిష్టతకు వస్తే వనమూలికా పరంగా చూసుకుంటే బాల అనేది ఒక వనమూలిక అని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉన్న శివుణ్ణి అందుకే బాలబ్రహ్మేశ్వరుడని పిలుస్తారని, మిగిలిన 8 బ్రహ్మేశ్వర ఆలయాలలో కూడా ఇలాగా వేరువేరు వనమూలికా గుణములు ఉన్నాయని ఈ క్షేత్రాన్ని నవలింగ దివ్య భవనం అని కూడా పిలుస్తారు. బాలబ్రహ్మేశ్వర ఆలయం పక్కనే మనకు లజ్జాగౌరి ఆలయం కూడా ఉంటుంది. ఈ గుడి ప్రాంగణంలో నవబ్రహ్మేశ్వరులే కాక అనేక శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. చండీశ్వరుడు, మారుతీశ్వరుడు ఇలా అనేక శివలింగాలను మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ప్రధానంగా ఈ క్షేత్రంలో మనకు శివలింగాల మీద సోమసూత్రం ఉంటాయి. ఈ సోమసూత్రం ఉన్నటువంటి శివలింగాలను పూజ చేస్తే ఆ పూజా ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ క్షేత్రం చేసేటువంటి సోమసూత్ర శివలింగ పూజ చాలా విశిష్టమైనది. ఇంకా ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, మాఘమాసంలో వసంత పంచమి వార్షికోత్సవాలు చాలా వైభవంగా జరుపుతారు. ఇంకా మనకు ఈ క్షేత్రంలో కంచి కామాక్షి అమ్మవారి గుడి, ఏకాంబరేశ్వరుని గుడి కూడా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి ఆలయంలో బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటాయి. వాటిని తాకితే బల్లి స్పర్శ శకునాల భయం ఉండదని ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడ ఉన్నటువంటి చాలా శివాలయాలకి ఆలయ శిఖరం ఉసిరికాయ రూపంలో ఉంటుంది. ఇక ఈ క్షేత్రానికి కాస్త దూరంలో పాపనాశి, సంగమేశ్వర ఆలయాలు కూడా ఉంటాయి. వాటిని చేరుకోవడానికి మనకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇక ఇక్కడ బస చేయాలి అనుకుంటే మనకు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వారిచే నడపబడుతున్న హరిత హోటల్స్ అందుబాటులో ఉంటాయి. కర్నూలు కూడా మనకు హోటల్స్ అందుబాటులో ఉంటాయి. అలా కాకుండా ఈ గుడిలోనే నిద్ర చేయాలనుకునే భక్తులు బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి దగ్గర నిద్ర చేస్తారు. అక్కడే ఉదయం లేవగానే ఫ్రెష్ అప్ అవ్వడానికి కాస్త ముందుకు వెళ్తే వాష్‌రూమ్స్, అలాగే ఇంకాస్త ముందుకెళ్తే మనకు తుంగభద్ర నది కూడా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా మనకు తుంగభద్ర నది దర్శనమిస్తుంది ఇక్కడ. ఈ నదిలో మనకు తెప్పలు కూడా ఉంటాయి. ఒక్కొక్క మనిషికి రూ. 50 తీసుకుంటారు. ఇక మనం మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళు కూడా చార్జ్ చేస్తా ఉంటారు. ఒకవేళ ఈ క్షేత్రానికి ఒకరే వెళ్తే లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. కాకపోతే ఆ లాక్ మనం తీసుకెళ్లడం మంచిది. ఒక చిన్న లాక్‌ని మనమే తీసుకొని వెళ్తే మన బ్యాగ్స్, లగేజెస్ అన్ని ఆ లాకర్‌లో పెట్టి లాక్ చేసేసుకొని, వస్తువులు, లగేజ్ అంతా ఆ లాకర్‌లో పెట్టుకొని మనం అన్ని గుల దర్శనం చేసుకొనవచ్చు. ఇక ఈ క్షేత్రంలో ఉదయం 6:45 బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం దగ్గర
స్వామివారి ప్రసాదం మనకు దొరుకుతుంది. ఇక అన్నప్రసాదం నెలలో 2 రోజులు మినహా నెలలో 2 రోజులు తప్ప ఇక అన్ని రోజులు దొరుకుతుంది. ఆ 2 రోజులు ఏవి అనగా ఏకాదశి రోజులు మాత్రం మనకు అన్నప్రసాదం అందుబాటులో ఉండదు. మిగిలిన అన్ని రోజులు ఇక్కడ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి అనుకునేవారు ఉదయం నవబ్రహ్మ ఆలయాలు, అమ్మవారి శక్తిపీఠం భోంచేసుకొని, ఆ తరువాత పాపనాశి, సంగమేశ్వర ఆలయాలు దర్శించుకుంటే సమయం మనకు కలిసి వస్తుంది. ఇవి ఈ క్షేత్రం యొక్క పూర్తి వివరాలు, విశేషాలు, విశిష్టతలు. ఇటువంటి మరి ఎన్నో విషయాలు వేరే క్షేత్రాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని కూడా కొట్టండి. థాంక్ యూ ఆల్.